బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందనేది కొందరు వ్యక్తులు కొన్ని పార్టీల కుట్రను విమర్శించారు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. బీఆర్ఎస్ ను బలహీనం చేయడానికే కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను ఏదో చేయాలన్న ఆలోచన కలగానే మిగిలిపోతుందన్నారు. ఎవరికైనా వ్యక్తిగత అభిప్రాయాలు, అపోహలు ఉంటే అది వేరే విషయమన్నారు. ఇక ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన విషయాలు ఆమెనే అడగాలన్నారు మధుసూదనాచారి. మరోవైపు సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బంజారాహిల్స్ లోని తన నివాసం పక్కన తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు కవిత. తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు కమిషన్ ఇచ్చిన నోటీసులపై మాట్లాడనున్నారు కవిత. కేసీఆర్ కు నోటీసులకు వ్యతిరేకంగా జూన్ 4న ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు దిగనున్నారు. ఓవైపు పార్టీలోని ముఖ్య నేతలపై విమర్శలు చేస్తున్న కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. తెలంగాణలో ప్రజలు అనుభవించినటువంటి పాలన దేశవ్యాప్తంగా మరొక్కసారి చర్చకు వస్తే మా రాజకీయ పునాదులు కదిలిపోతాయి అనేటువంటి బాధతో, భయంతో, కుట్రతో ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి అభూత కల్పనల ద్వారా నిజంగా మీకు ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి పార్టీలు అయితే, అధికారంలోకి వచ్చి ప్రజలకు మేలు చేసిన ఉన్నటువంటి గుండె ధైర్యం మీకుంటే మీ పరిపాలన ద్వారా ప్రజలను మెప్పించాలి తప్ప వేరే పార్టీలను విలీనమవుతుందనేటువంటి దుష్ప్రచారం ద్వారా, చౌకబారు మాటల ద్వారా రాజకీయ పార్టీల ఉనికిని దెబ్బతీయలేరు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా సూచిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర మంత్రి అంటే ప్రపంచంలో అతిపెద్ద దేశం భారతదేశం. 150 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళ స్థాయి, వాళ్ళ మాటలు, వాళ్ళ పరిణతి, వారి పరిపాలన ప్రజలు ఆశించిన దానికన్నా భిన్నంగా, చౌకబారుగా, బజారు మాటల ద్వారా వ్యవస్థ యొక్క గౌరవాన్ని, హుందాతనాన్ని వాళ్ళు కించపరుస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గపు చేష్టల ద్వారా, కుయుక్తుల ద్వారా బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలనేటువంటి మీ కలలు కళ్ళలే అయితే తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం యావత్తు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ గమనిస్తూ ఉన్నారు. ఈ పార్టీ ఫౌండర్స్లలో నేను ఒకరిగా కూడా మాట్లాడుతున్నా. కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లుంటాయో నాకు కూడా చాలా తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగడం అనేటువంటి అంశానికి ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం అవకాశం ఇవ్వదు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తెలంగాణకు ఉరగబెడుతున్నది ఏందో తెలిసిన తర్వాత అటువంటి ప్రయత్నాలు, ఏదన్నా ప్రచారం, ఎవరికన్నా వ్యక్తిగతమైనటువంటి అపోహలు కాదు, అభిప్రాయాలు ఉంటే అది వేరు విషయం. కానీ పార్టీగా ముమ్మాటికి తెలంగాణ జాతి ఉన్నంత వరకు బీఆర్ఎస్ లో తాజా పరిస్థితిపై కవిత సొంత ఎజెండాకు సంబంధించిన అంశాలపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కవిత లేఖ విమర్శలపై మధుసూదనాచారి రియాక్షన్ ఏంటి? మాధురి, మధుసూదనాచారి కొద్దిసేపు క్రితము తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఒక 2-3 అంశాలు ప్రస్తావించారు ఆయన. అది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది జరగని పని, కాకపోతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ ఆ దిశగా మా పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఇందులో అంతర్లీనంగా కవితను కూడా కవితపై కూడా ఆయన కామెంట్ చేసినట్టుగా అంతర్లీనంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా పొడిపొడిగా సమాధానాలు ఇస్తూ చెప్పారు. సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం కేసీఆర్ తీసుకోబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యేటువంటి ప్రసక్తే లేదని చెప్పారు. ఇంకొక వైపు ఎవరన్నీ ప్రయత్నాలు చేసినా, కుట్రలు చేసినా బీఆర్ఎస్ తెలంగాణలో ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది, బీజేపీలో విలీనమయ్యేటువంటి ప్రసక్తే లేనటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి మీద కూడా బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొంత బయటికి మాట్లాడేందుకు నాయకులు కొంత భయపడుతున్నారు, ఇంట్రెస్ట్ కూడా చూపడం లేదు. ఏదైనా ప్రెస్ మీట్ ఉన్నా తెలంగాణ భవన్లో సబ్జెక్టు వరకే పరిమితం అవుతారు తప్ప మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. కేసీఆర్ ఎంత సైలెంట్గా ఉన్నారు, అట్లనే మిగతా నాయకులు కూడా ఈ విషయం పట్ల, కవిత ఎపిసోడ్ పట్ల సైలెంట్గా ఉంటున్నారు. ఈరోజు మధుసూదనాచారి మాత్రం కొంత ఈ విషయాల మీద 1-2 మాటలు మనకు మాట్లాడారు. అందులో ఇందాక మనం చెప్పినట్టుగానే మాధురి, ఒకటి పార్టీని విచ్ఛిన్నం చేయడం, లేదంటే పార్టీని బీజేపీలో విలీనం జరుగుతుంది అనేటువంటి ఏదైతే కుట్రలు ఉన్నాయో వాటన్నిటినీ కేసీఆర్ తిప్పికొడతారనేటువంటి అర్థం వచ్చే రీతిలో ఆయన మాట్లాడారు. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడబోతుంది. త్వరలోనే కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. నేను ఒక సీనియర్ నేతగా ఉన్నాను, నాకు
కేసీఆర్ మీద ఐడియా ఉంది, ఉద్యమం నుంచి కూడా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉందన్నటువంటి విషయాలు కూడా ఆయన చెప్పారు. ఆఫ్ ది రికార్డు కూడా ఈ అంశాలను ఒకటి రెండు అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇక మరోవైపు కవిత ఒక కార్యాచరణ కూడా ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు తన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేయబోతుంది. తెలంగాణ జాగృతి కార్యాలయంగా దీనికి పేరు పెడుతున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే చాలా కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. అయితే కవిత చిట్ చాట్ చేసిన తర్వాత ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందా లేదంటే బీఆర్ఎస్లోనే ఉండి కార్యాచరణ రూపొందించబోతుందా అనేటువంటి విషయాల మీద కొంత క్లారిటీ లేకుండే. ఎందుకంటే జూన్ 2న పార్టీ పెట్టబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది, రాజకీయ వర్గాల్లో కూడా ఇట్లాంటి ప్రచారం ఊపందుకుంది. కానీ ఇప్పుడు ఆమె కార్యాలయం ఓపెన్ చేయడంతో ఖచ్చితంగా ఇక నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఒక కార్యాచరణ చేపట్టబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 4 గంటలకు కొత్త కార్యాలయం ఓపెన్ చేయబోతున్నారు. అదే సమయంలో 4 గంటలకు ఆమె పూజా కార్యక్రమాలు కూడా చేపడతారు. ఇంకా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద మహాధర్నాకు ఆమె పిలుపునిచ్చారు. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసీఆర్కు ఈ మధ్య 10 రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల్లో మీరు జూన్ 5వ తారీఖున హాజరు కావాలి, కాళేశ్వరం ప్రాజెక్టులలో అవినీతి అక్రమాలు జరిగాయి, మేము చాలామందిని విచారించాం, అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కూడా కాళేశ్వరం కమిషన్ వద్దకు వచ్చి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నటువంటి నోటీసుల యొక్క ఉద్దేశం. ఈ నోటీసులకు సంబంధించి 5వ తారీఖున కేసీఆర్ అటెండ్ అవుతారనేది మనకున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పెద్దగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునియలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ స్థాయి వ్యక్తికి నోటీసులు వస్తే కేటీఆర్ సైలెంట్గా ఉన్నారు, ఒక ట్వీట్ చేసి వదిలేశారనేది కవిత యొక్క ఆరోపణ. మొన్న జరిగినటువంటి చిట్చాట్లో కూడా ఈ అంశాన్ని చెప్పారు. కాబట్టి బీఆర్ఎస్ కార్యక్రమాలు తీసుకోలేదు కాబట్టి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పట్ల పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పి ఆమె భావించి ఉండొచ్చు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 4వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఒక ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానులు, తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పట్ల ఎవరైతే ఆందోళనతో ఉన్నారో వాళ్ళందరూ కూడా తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులను, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళను ఇరకాటంలో పెట్టాలని ఆమె చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున సక్సెస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంకా ఇది కాకుండా అంటే కేసీఆర్కు నోటీసుల అంశంతో పాటు మిగతా కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. అది అటువైపు బీజేపీ మీద, ఇంకొక వైపు కాంగ్రెస్ మీద, అధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ మీద కూడా కార్యక్రమాలు ఉంటాయని ఆమె చెప్పారు. చిట్ చాట్లో ఏదైతే విషయాన్ని ప్రస్తావించారో, ఏదైతే ఆరోపణలు చేశారో కేటీఆర్ మీద, దానికి అనుగుణంగానే కవిత నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి అటు మధుసూదనాచారి కామెంట్స్, ఇంకొక వైపు కవిత కార్యాచరణ, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. వీలైనంత త్వరగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనేది చాలామంది నాయకులు కోరుతున్నారు. మరి కేసీఆర్ ఎప్పుడు ఈ ముగ్గురు నాయకులతో సమావేశం అవుతారా? 3వ తారీఖున కేటీఆర్ తెలంగాణకు రాబోతున్నారు అమెరికా వెళ్ళి. దీని తర్వాత ఏమైనా ఫుల్ స్టాప్ పడుతుందా ఏంటనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది మాధురి.